గౌరవనీయులు, పోయిన నవంబర్లో దుబ్బాకల పటాకాలు గెలిస్తే ఈ నవంబర్లో హుజురాబాద్లో పటాకాలు గెలిపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని దళలాడించి మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి దుబ్బాక శాసనసభ నియోజకవర్గం పక్షాన స్వాగత సుమాంజలు. గౌరవనీయులు మాజీ ఎల్లారెడ్డి శాసనసభ్యులు పెద్దలు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరు కూడా ఎవరి స్థానాల్లో వారు ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక కంటిన్యూ అవుతుంది. కొన్ని జాయినింగ్స్ ఇప్పుడు రాజేంద్ర అనే సమక్షంలో జాయినింగ్స్ ఉంటాయి. తొగుట మండల పార్టీ అధ్యక్షుడు చిక్కుడు చంద్ర ముదిరాజ్ గారిని తన స్పీచ్ కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. వక్తలు సమయం పాటించాల్సిందిగా విజ్ఞప్తి. ఏం చేసిండు అని చెప్తున్నారు. ఈ రోజు అదే మల్లన్న సాగర్లో రెండోసారి భూమి పోయింది మాది కూడా. ఎందుకంటే తుక్కాపూర్లో మరో 50 ఎకరాలు తీసుకురు. ఆ 50 ఎకరాలకు ఈ రోజు ఎల్లారెడ్డిపేట తోట మండలి కాబట్టి ఎల్లారెడ్డిపేట బండారపల్లి ఈ మూడులకు ఈ రోజు 13 లక్షలు ఇప్పించిన ఘనత అది దుబ్బాక రఘునందనరావు గారిదే కానీ చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నీ ఎమ్మెల్యే 7 సంవత్సరాల నుంచి పనిచేస్తుండు. 7 సంవత్సరాల నుంచి నీ గవర్నమెంట్ ఉంది. 7 సంవత్సరాల నుంచి నువ్వు చేయలేని పని ఈ సంవత్సర కాలంలో ఈయన చేసాడని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే రెండోసారి పోయిన కూడా 16 లక్షల రూపాయలు బాజప్తా ఇప్పించిన నేను ఈ ఊరు నుంచి చెప్తున్నా, తుక్కాపూర్ నుంచి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు అడుగుతున్నారు ఏమిచ్చిండని. ఖచ్చితంగా చేసిండు కాబట్టి మేము గల్లెగరేసుకొని చెప్తున్నా. ఇప్పుడు కూడా 16 లక్షలు ఇప్పించిండని నేను ఆ తుక్కాపూర్ గ్రామస్తుడుగా, తుక్కాపూర్ సర్పంచ్ గా నేను చెప్తున్నా. ఎందుకంటే రఘునందరావు గెలిస్తే ఏం చేస్తాడని అడిగిరు. ఏం చేసిండు బిడ్డ? మీ 100 మందిలో గొర్రెలాగా లేడు, ఒక పులిలాగా అసెంబ్లీలో ఈ మెడలు వంచిండు. రేషన్ కార్డులు అడిగిండు, మల్లన్న సార్ గురించి అడిగిండు, రోడ్ల గురించి అడిగిండు. ప్రతి ఒక్కటి నీ గుండెల్లో నిద్రపోయిండు. ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నావు? మూడు రోజుల నుంచి వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఏమైంది? ఈటల రాజేందర్ అన్న నీ గుండెలో నిద్రపోతుండు, నీ గుండెలో నిద్రపట్టనిస్తలేడు కాబట్టి ఇలా నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఈటల రాజేందర్ అన్న నా పొయ్యి కేసరి పెట్టిండు, ఇక ఏమో చేస్తాడు, ఏదో చేస్తాడు. ఇక ఖచ్చితంగా నా పని అయిపోయింది, ఇక నేను చదువుకోవాల్సిందే, ఖచ్చితంగా నేను పోవాల్సిందే, బయటికి వెళ్ళవలసిందే, ఇక లాభం లేదు అయ్యా, ఇక నేను పోతున్నా అని చెప్పి నువ్వు ఇలా వరంగల్కి పోతా అని చెప్పి నిన్న పోయినావు. ఏం చేసినావు అని? ఏం చెయ్యవు నువ్వు, నీతోని కాదు. ఎందుకంటే అయిపోయింది నీ పని. ఈటల రాజేందర్ అన్న నీకు ఎసరు పెట్టిండు, నీ పదవి కూడా ఎసరు పెడతాడు. ఖచ్చితంగా ఎన్నడో నీ కాలం ఓడింది. 2023 దాకా కూడా ఉండవు. ఖచ్చితంగా పోతావు నువ్వు. ఎందుకు పోతావో తెలియదా? ఇవాళ ఈటల రాజేందర్ అన్న చేసిన పదవి మళ్ళా హరీష్ అన్నకి ఇచ్చినావు. హరీష్ అన్న కూడా అంతే పని, నీ పని అయిపోయింది అన్న. అయ్యా డబుల్ చూడరు అంటివి, ట్రిబుల్ చూడరు అంటివి, ఈ చూడరు అంటివి, ఆ చూడరు అంటివి. నీకు దుబ్బాక నుంచి సురుకు పెట్టింది, అయిపోయా. ఏమైంది? నువ్వు ఒక్కడికి పోతే ఏం చేస్తావు రాబాయ్? నేను నీ రేవంత్ రెడ్డి దగ్గర ఒకటి నీ నువ్వేం తరబాయ్ సర్పంచ్ అన్నాడు. దుబ్బాకలో ఏమైంది? ఒక సర్పంచ్ పోతేనే గంట అయింది. ఇంకా సర్పంచ్లు ఎంతమంది వచ్చిరో చూడరాబాయ్. నువ్వు ఎక్కడ ఉన్నారో ఈ 2023లో నీకు సుఖ మీద సుఖ కలుగుతుంది. ఇక ఎక్కడ ఉన్నదో చూడు. ఒక్క సర్పంచ్ అంచనా తక్కువ వేసినావు నువ్వు. ఆ సర్పంచ్ ఇలా తోట మండలంలో ఖచ్చితంగా తోట మండలంలో ఎన్నడూ రాంది బీజేపీ లీడ్ ఇచ్చినాం. తుక్కాపూర్ కాదు, పెద్ద మాసనిపుల గ్రామంలో 1 సైడ్ ఓట్లు పడ్డాయి. తోట మండలం మొత్తం 753 ఓట్లు లీడ్ ఇచ్చినాం బీజేపీకి. ఏమైందన్నా చంద్రన్న ఎంత ఇచ్చినవా అన్నాడు. 753 ఓట్లు ఇచ్చినామన్నా. నేను చెరుక ముత్తంరెడ్డి ఊరు సొంతూరు చెరుకు ముత్తంరెడ్డిని కాదనుకొని కూడా ఈ రోజు నేను బీజేపీ పార్టీలో కొనసాగుతున్నా అంటే నాకు శ్రీనివాస్ రెడ్డి నీ అమ్మ వీడు ఏం చెప్తారా అన్నాడు. ఇవాళ జర రమ్మని రాబాయ్, వాని విలువ రాబాయ్, జర ఏదో నోటిద్దాం రాబాయ్, ఏమో చేద్దాం రాబాయ్ అంటుడు. ఎందుకు భయం? రగాన్న అంటే భయం. రగానకు తోడు ఈటల రాజేందర్ అన్న వచ్చిండు. ఈటల రాజేందర్ అన్న మేము ఆడ సభ ఛాయంపేట దగ్గర పోయినాం, అన్న కలిసినాం. నమస్తే అన్న. మేము ఆయన పలకరింపు చూస్తే ఆయన పలకరింపు అసలు నిజంగా జీవితం వల్ల ఒక మంత్రిగా ఉండి ఒక మామూలు కార్యకర్తను కూడా అట్లా పలకరించిందంటే ఆయన మనసుకు నేను నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే
ఇలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రంలో ప్రాణాలు ఇవ్వడానికైనా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, మనకు కావాల్సింది పలకరింపు. కనీసం ఆ పలకరింపు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో లేదు, టిఆర్ఎస్ పార్టీలో లేదు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా ఒకటే కుటుంబ సీసాలు. ఈ సీసాలకు తప్ప ఈ అమ్మవాడు 100 ఇస్తే 100 మెసేజ్లు పెడతాడు, 100 తీసుకొని వాడు ఆయనతో కోడి ఎత్తాడు, 100 మెసేజ్లు అయినా పెడతాడు. ఆ 100 మెసేజ్లతో మనం తలకాయ ఉంచుకోవాలి. ఈ అమ్మ వీడేంద్ర బయటలో పెడుతున్నాడు, ఏం భయపడని అవసరం లేదు. వాళ్ళు పీకేది లేదు, ఏకేది లేదు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయరు. ఖచ్చితంగా 2023లో ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తున్నాం. ఖచ్చితంగా మన రగన్న మంత్రి అవుతాడు, మన రాజేంద్ర అన్న ముఖ్యమంత్రి అవుతాడని అంటారు. మరి నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి ముదిరాజ్, నేను కూడా ముదిరాజు, అన్న కూడా ముదిరాజు, నాకు అదో సంతోషం ఉంది. ఎందుకంటే ముదిరాజు అంటే నీ అమ్మ ఒక్కనాడన్న మా ముదిరాజు ముఖ్యమంత్రి అయినరా పోయి నీ అమ్మ ఏమన్నా కానీ అనుకుంటాం. కళలో కూడా ఎంచుకోవచ్చు, నేను కూడా కళలో కూడా నీ అమ్మ మా సార్ ముఖ్యమంత్రి అయ్యాడు, మా ముదిరాజు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. అదొకటి చాలు జీవితంలో. అంటే వేరే కులాసమైన అభిమాని కాదు, ఖచ్చితంగా అందరికీ అట్లాంటి నాయకుడు ఉండాలి. మరొకసారి ఎందుకంటే కార్యకర్తలలో మనం ఖచ్చితంగా బలం ఉండాలి. ఇదే కార్యకర్తలు ఇదే బలంతో 2023లో మళ్ళా మన రగానను ఇదే ఖచ్చితంగా ఇదే ఈ మెజార్టీ కాదు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇవాళ ఎంపీ కొత్త బాబాకర్ రెడ్డి వచ్చి మీటింగ్ పెడతాడు. 7 సంవత్సరాల నుంచి ఎటు పోయినవా అయ్యా? 7 సంవత్సరాల నుంచి ఎటు పోయినావు? 7 సంవత్సరాల నుంచి ఎటు పోయినవయ్యా? 7 సంవత్సరాల కోలే రామలింగుడు ఉన్నాడు, ఒక్కనాడు రాకపోతే మరి దుబ్బాకని. ఇలా ప్రోటోకాల్ అంటున్నావు, ఫోటోకాల్ అంటున్నావు, ఏ కాల్ లేదు మరి 7 సంవత్సరాల కోలే. ఖచ్చితంగా చెప్తున్నాం, నువ్వు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా, నువ్వు ఏది పెట్టినా, నువ్వు నీతో ఏం కాదు ఊదు కాలేదు పీరు లేవని అందరికీ తెలుసు నీ గురించి. ఎందుకంటే నువ్వు ఏదో ఊరికి నమ్మకే వస్తున్నావు, ఏదో ఇనామి లెక్కల. ఈడ ఏం మళ్ళీ నీవు నూకులే ముడకై. ఖచ్చితంగా చెప్తున్నాం, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఖచ్చితంగా 2023లో గెలిచేది బీజేపీ, అధికారంలోకి వచ్చేది బీజేపీ. ఖచ్చితంగా ఈడ మేము కూడా గెలిచేది మేమే అని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చేగుంట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మున్నూరు రామచంద్రం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. రామ్సాగర్ కళాకారులు లక్ష్మణ్ గారు రెడీగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైస్ ఎంపీపీ గారు మాట్లాడగానే ఒక పాట పాడాల్సిందిగా కళాకారులను. జై భారత్, భారత్ మాతాకి. నేటి రోజుకు రగన్న గెలిచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా స్టేజ్ పైన పెద్దలు దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు అన్నగారికి మరియు పెద్దలు మొన్ననే గెలిచిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రన్న గారికి, మరి స్టేజ్ పై ఉన్న పెద్దలకు, స్టేజ్ ముందున్న మన బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారములు. ఇటువంటి నేటికి సంవత్సరం పూర్తయినా ఇటువంటి ఎన్నో సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, ఇంతకు ముందు కంటే భారీ మెజార్టీతో 2023లో గెలిపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎందుకంటే సమయం లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు. లక్ష్మణ్ కళాకారుడు లక్ష్మణ్ చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాం కదా, నీ పాటతోటి కొంచెం జోష్ రావాలి తమ్మి, జర గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మంచి పాట పాడాలని కోరుతా ఉన్నాను. హలో సార్ సార్, జై బీజేపీ. మీరు చప్పట్లు కొట్టాలి. ఒకసారి చేతులు ఎత్తి కొడితే ఈటెల రాజేంద్రన్ వస్తుంటే టీఆర్ఎస్ అంతా చేతుల వాడు అటు ఉప్పుతున్నట. మా తాత ఫోన్ చేసి చెప్తాడు దిమాక్పల్లి కాడ నుంచి. జై బీజేపీ. సీమాలెత్తరు ఖరాబ్ అయిపోయి తాగి తాగి లోపల కడుపులో పేగలని ఖరాబ్ అయి పిచ్చి పిచ్చిగా వాగుతుడు కేసీఆర్ ద్వారా. ఇవాళ రాజేంద్రన్ ప్రమాణ స్వీకారం అక్కడ, ఇవాళ కొరకరానికి కొయ్యలాగా పంటి కింది రౌతులాగా కేసీఆర్ కత్తిలో, కేసీఆర్ కడుపులో కత్తిలాగా కేసీఆర్ నీచ రాజకీయాలకు అంతం చేసే అవినీతి పాలన అంతం చేయడానికి ఇక్కడ రఘునందన్ అక్కడ రాజేంద్రన్ ఒక్కడేసారి వేసరికి అర్థం కాక సీస మీద సీస ఎత్తుడు కేసీఆర్. సీనునందురు పైన సిగ్గు
ఎవరైనా ఎలక్షన్లలో అట్లా పాట పాడిన కొద్ది నా మీద బెదిరిస్తా ఉంటుండే శివుడ దుర్గరాబైన సిగ్గు శరం లేనోడా నిన్ను తరిమి కొడుతము లోరి తాగుబోతోడా శివుడ దుర్గరాబైన సిగ్గు శరం లేనోడా నిన్ను తరిమి కొడుతము లోరి తాగుబోతోడా తెలంగాణ రాష్ట్రం వస్తే రంగు రంగి పోతాయని గల్లి నుంచి ఢిల్లీ దాకా రణరంగము చేసినము రణరంగం చేసినము తెలంగాణ రాష్ట్రానికి దళితులే సీఎమంటే దళిత బహుజనులం మురిసిపోయినాముదరా ఇచ్చిన మాటలు నమ్మే ఎవరు కేసీఆర్ కచరా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కాశీ రజమించిన దొంగలు ధర్మాలంటే మళ్ళొక్కసారి దండు కట్టాలి జర 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 జెండర జై కొట్టరా మాధవనే నీరగన్న దండు గదిన తమ్ముడా తప్పని కొట్టాలన్నా జై బీజేపీ జగన్ల నాయకత్వం ఒకసారి టైం లేదు చిన్న పాట తెలంగాణ ఎట్లయితే ఆగమైతుందో అమ్మా మా తెలంగాణ మా ఆగమైతివమ్మా తండ్రి బిడ్డ కొడుకల్లుడి చేతిలో బంది వైతివమ్మా అమ్మా మా తెలంగాణ మా ఆగమైతివమ్మా తండ్రి బిడ్డ అమ్మా మా తెలంగాణ మా ఆగమైతివమ్మా తండ్రి బిడ్డ కొడుకల్లుడి చేతిలో బంది వైతివమ్మా లక్ష తెలుగులు అన్న మాట ఒక భూతకంలాయే ఏమీకు బీదీ సరువ మోహుల పాలాయే ఏమీకు మా మోహుల పాలాయే ఏమీకు బీదీ గొర్రెలు గాయమని పందలు గాయమని ఇక మనల్ని గొర్రెలు గాయమంటుండు వాడేమో ఫామ్ హౌస్ లో పోయి గాలిలో కాస్తాడు ఇక 2023 తర్వాత కొట్టాలి సప్పట్టు థ్యాంక్ యూ అన్న గౌరవనీయులు సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ బీజేపీ ఈరోజు ఇదే తారీఖు నవంబర్ 10వ తేదీన అందరం బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఇంకో గంట తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉంటే మేము కూడా సంబరాల్లో పాల్గొందామని వచ్చాం. అదే ఈరోజు జగన్న గెలిచి సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈటల రాజేందర్ గారు ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసుకొని వారు కూడా ఇక్కడికే రావడం జరిగింది. 2 ఆర్లు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేమైతే చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ సంబరాలు నిర్వహించుకుంటున్నాం అంటున్నప్పుడు దాదాపు ఇక్కడ 10-15 మంది ఉన్నప్పుడే మేము అందరం వచ్చి కూర్చున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం ఆ సంబరాల్ని అనుభవించలేకపోయినాం. అప్పుడు దుబ్బాక ఎలక్షన్స్ నవంబర్ 3వ తేదీ నాడు పోలింగ్ ఉంటే 2వ తేదీ నాడు రాత్రి ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిద్దిపేటలో డబ్బులు వస్తుందని చెప్పి తెలిసి లాడ్జి పైన దాడి చేసి ఆ ఎమ్మెల్యేను కొట్టిన కేసులో మేమందరం కూడా మా మీద
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి అక్రమ కేసులు బనాయిస్తే అందరం కూడా పరారులో ఉండే 10వ తేదీ నాడు అన్న విజయంలో పాలు పంచుకుందామని చెప్పేసి వస్తే పోలీసులు రౌండ్ అప్ చేయగానే అన్న కూడా ఆ సమయంలో లేకుండే. ఒకవేళ తీసుకొని పోతే దాదాపుగా ఇంకా అనేకమైనటువంటి కేసులు పెట్టి లోపల పెడతారని చెప్పేసి మమ్మల్ని అందరినీ అన్నవాళ్ళు వెళ్ళిపోమని చెప్పడంతో వెళ్ళిపోయినాం. ఆ సంబరాల్లో పాల్గొనలేకపోయినాం. కానీ ఈ సంబరాల్లో పాల్గొనాలని చెప్పేసి ముందే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మన అందరం కూడా కష్టపడి గెలిపించినందుకు ఈ సంవత్సరం కాలం పాటుగా అన్న పార్టీ కోసం ఏమేం చేసిందో అనేటువంటిది మనందరికీ తెలుసు. పార్టీని దుబ్బాక గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో 2 నుంచి 40-50 స్థానాల వరకు ఎదిగినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. హుజురాబాద్ లో కూడా ఈరోజు మనం ఎంతో కష్టపడి హుజురాబాద్ లో కూడా మనం గెలిచినటువంటి పరిస్థితి ఈరోజు స్టార్ట్ అయింది. కాబట్టి 2023లో మనం అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది అనడానికి ఇవి సూచికలుగా మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంకా కష్టపడి 2023లో పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవాలంటే ఇంకా కష్టపడాలి. ఇంకా మనకున్నటువంటి అన్ని చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఇంకా రగన్న తన గలాన్ని ఇంకా ఎక్కువగా వినిపించాలి. రాజేంద్రను తోడైనందుకు రాష్ట్రమంతా పర్యటిస్తూ, జిల్లాలో మాకు సపోర్ట్ గా ఉంటూ రాష్ట్రమంతా పర్యటిస్తూ పార్టీని విస్తృతపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇటు రగన్నకి అటు రాజేంద్రను కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమంలో అనేక సంవత్సరాల పాటు వారితో కలిసి నేను పనిచేసినాను. ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఏనుగు రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నా గెలుపులో పాలు పంచుకుంటానని నేను అడగంగానే ఒప్పుకొని దుబ్బాక ఉప ఎన్నికకు ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో కొంతకాలం ఫ్లోర్ లీడర్ గా పనిచేసినటువంటి పెద్దలు, 2 సార్లు ఎంపీగా ఉన్నటువంటి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు దుబ్బాక ఉప ఎన్నికల ఇన్ఛార్జ్, దుప్పలపల్లిలోనే ఉండి దాదాపు 1 రోజుల పాటు నా గెలుపులో సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఏపీ జితేందర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఇంత సప్పగుంటారే దుబ్బాకులు సప్పగుంటారా? ఇట్లా సౌండే వస్తలేదు. కేసీఆర్కి ఏమో ఫామ్ దగ్గరగా తిరిగిన వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారు. జై తెలంగాణ. ఇంకా పిల్లలు ఇంకా 6 పెడతావే మరి అన్యాయం. జై శ్రీరామ్. అందరు చేతులు ఎత్తి చెప్పాలి. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు రఘునందన్ రావు గారు విజయం సాధించి 1 ఇయర్ అయిన సందర్భాన ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రఘునందన్ రావు గారికి, అదేవిధంగా ఇప్పుడే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి గత వారం రోజుల నుంచి మనం ఎంత సంతోషంగా ఉన్నామో మన టీవీలలో కానీ చర్చలలో కానీ చూస్తూ ఉంటే కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసి చక్కగా ఇక్కడికే వచ్చిన మన గౌరవనీయులు మన హుజురాబాద్ ఎమ్మెల్యే అన్న రాజేంద్రన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మొన్ననే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉండి రాజేంద్రన్నను బ్రహ్మాండంగా మంచి మెజారిటీతోని కేసీఆర్ ఎన్ని కుయుక్తులు చేసినా కుట్రలు చేసినా అన్ని భగ్నం చేసి గెలిపించిన మా జితేంద్రన్న గారికి, దుబ్బాక్ కూడా ఇన్ఛార్జు. అదే ఇప్పుడు మరి నాకు రఘునందన్ పిలవలేదు, మరి రావాలన్నా అంటే నేను ఇన్ఛార్జ్, నేను పిలుస్తున్నాను రా అని చెప్పినాడు. ఇప్పుడు వచ్చినప్పుడు వాడు అసెంబ్లీకి కూర్చున్నాక మరి వస్తున్నావు అని అడిగింది. అన్నా నన్ను రఘునందన్ మరి చెప్పలేదని నేను అన్నా. అంటే చెప్పకుండా నేను చెప్తున్నా, నేను ఇన్ఛార్జ్ దుబ్బాక, నేనే ఇన్ఛార్జ్, నువ్వు రా అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ వచ్చి మీ అందరికి కలిసే భాగ్యం కలిగినందుకు మీరు అందరికీ శిరస్సు వంచి
నేను ఉద్యమాబంధనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద అందరూ పేర్లు తెలియదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న బూత్ అధ్యక్ష కార్యదర్శులకు, ముఖ్య నాయకులకు, కలంవీరులు, పాత్రికేయులకు అందరికీ ఉద్యమాబంధనాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. దుబ్బాక ఎన్నిక తెలంగాణ చరిత్రలో ఒక మలుపు తిప్పింది. దానిలో ఎవరు ఊహించని విధంగా మీరు చూపించిన పటిమ, దుబ్బాక కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ గారి, హరీష్ గారి దిమ్మ తిరిగేటట్టు రిజల్ట్ ఇచ్చి భాజపా పార్టీకి ఒక ఊతం పోసి మొత్తానికి మేము సైతం ఉన్నాం, భాజపా పార్టీని ముందుకు నడిపిస్తామని చెప్పి దుబ్బాక ప్రజలైతే గెలుపు ఇచ్చారో అది నిజంగా అద్వితీయం. ఎందుకంటే గతంలో 2018లో 60,000 పైచీలకు గెలిచిండు రామలింగారెడ్డి. మరి 2 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో మరి అంత మెజార్టీని ధీటుగా ఎవరు నమ్మలే, ఊహించలే. అసలు దుబ్బాక గెలిస్తారు కళ్ళ కూడా ఊహించలే, కేసీఆర్ కూడా ఊహించలే ఈజీగా గెలుస్తాననుకున్నాడు. కానీ రఘునందన్ రావు గారు హార్నిషలు ప్రజల వెంబడినే ఉండి గ్రామాలు తిరుగుతూ వాళ్లకు ఎత్తుకు పై ఎత్తు ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యలు వాలిపోయి ఆ సమస్యను ధీటుగా మల్లన సాగర్ కానీ ఇంకా ఏడుగడ్డ కిష్టాపూర్ కానీ ఎక్కడైతే గ్రామాలు ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కానీ నేను ఒక వీడియో చూసిన. ఇన్సూరెన్స్ పైసలు రాకపోతే ఆర్టీఓ ఆఫీస్లో పోయి లొల్లి చేసిండు. ఆ వీడియో చూసిన. ఆ వీడియోని ఎంత అడ్వాంటేజ్ చేసుకున్నంటే ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగున ఎండగట్టి మరి ఎక్కడ మా లీడర్ ఎన్నుకుంటే మాకు అండగా ఉంటాడనే ధైర్యం అయితే ఇచ్చిండో అది కార్యకర్తలలో ఇంకా బలంగా తీసుకుపోయి గెలిపించేదానికి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ 1 ఇయర్ అనే సందర్భాన మరి 2 నవంబర్లోనే, గతంలో నవంబర్లో విజయోత్సవము, మళ్ళా ఈ నవంబర్లో అంటే నరకాసురుని వధ కంప్లీట్ అయితేనే ఉంది. మొన్ననే 2 రోజుల ముందు, దీపావళి కంటే 2 రోజుల ముందే మనము నరకాసురుని వధ చేసుకున్నాం. బ్రహ్మాండంగా మనం గెలుపు సాధించాం. గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇదే నవంబర్లో మనం విజయోత్సవం చేసుకున్నాం. ఈ వేదిక ద్వారా నేను ఒక్కరిని కేసీఆర్ అడగదలుచుకున్నాను. కేసీఆర్ గారు ఏమంటుండంటే ఇప్పుడు వచ్చినప్పుడు చూసిన మొత్తం తోవపుంట మొత్తం వడ్లే ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. రానికి డబుల్ రోడే కానీ మొత్తం తోవపుంట అంతా వడ్లే ఉన్నాయి. నేను కేసీఆర్ గారికి ఈ వేదిక నుంచి నేను క్వశ్చన్ వేయదలుచుకున్నాను. కేసీఆర్ గారు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా మంత్రులు కానీ కేసీఆర్ ఏం చెప్పారంటే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొంటలేదు వడ్లు, లాస్ట్ గింజ వరకు 1000 కోట్లు ఖర్చు పెట్టి మేము కొంటున్నామని చెప్పిండు. ఇప్పటిదాకా 7 ఏళ్ళు అదే చెప్పిండు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఇవాళ కేంద్రం కొంటలేదు అని చెప్తున్నావు. మరి 7 ఏళ్ళు నువ్వే కొన్నా అని చెప్పినావు కదా, ఆ కేంద్రం ఏం లేదని చెప్పినావు కదా. మరి అది తప్ప ఒప్ప చెప్పాలి ప్రజలకు. అది నిజంగానే కేంద్రం ఉన్నదని చెప్తే క్షమాపణ చెప్పు ఫస్ట్. చెప్పినాక ఇప్పుడు కొంటావా లేదని అడుగు. అది చెప్పకుండా, అది ఏం చెప్పకుండా మాయమాటలు చెప్పి ఇప్పటిదాకా నేనే కొన్నా, నేనే సూర్యుని ధీరుణ్ణి, భారతదేశంలో ఎవ్వరు ఏ రాష్ట్రం ఉండలేదు, మరి కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి మొత్తం నీళ్ళు ఇచ్చి మొత్తం వడ్లు వండించి మొత్తం నేనే కొంటున్నా అని చెప్పినావో అది తప్పు, అబద్ధం అని చెప్పి ముక్కు నేలకు రాసి ఫస్ట్ క్షమాపణ చెప్పు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయు. కానీ అది విడిచిపెట్టి కేంద్రమే కొంటలేదని చెప్పి తప్పుడు మాటలు చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాజేందర్ గారు ఇప్పుడు అసెంబ్లీ గారు కూడా చెప్పిండ్రు, అయ్యా ఏదైతే బాయిల్డ్ రైస్ ఏతున్నాయో, స్టీమ్ రైస్ ఏతున్నాయో అది డిమాండ్ పడిపోయింది తమిళనాడులో కానీ కేరళలో కానీ ఇక రాష్ట్రాలలో. కాబట్టి ఆ రైస్ కాకుండా రా రైస్ మేము కొంతమందికి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వక్రీకరించి, అంటే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో ఇలా ప్రజలు కూడా మొత్తం పెద్ద ఎత్తున మరి కొనుగోలు కేంద్రాల కాడో చనిపోతా ఉన్నారు రైతులు, ఆగమాగం అయిపోయి. ఆ సందర్భంలో రైతులందరూ రివర్స్ అవుతా ఉన్నారు. ఆ సమాచారం తెప్పించుకున్నాడు. ఆ సమాచారం తెప్పించుకొని ఎట్లా కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాలు చేసేస్తే అయిపోతుందని చెప్పి అసలు ఒక హుజూరాబాద్ దెబ్బకే 2 గంటలు స్పీచ్లు ఇస్తున్నట్టే అర్థం చేసుకోండి. ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది కేసీఆర్ గారికి. ఎందుకంటే హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏం చేయాలని అర్థమైతలేదు, ఏం చెప్పాలని అర్థమైతలేదు. అర్థం కాక సొల్లు పురాణం అంతా చెప్పుకుంటా ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి ఇలా ప్రజలు మనం స్పష్టంగా చెప్పాలి, ఇప్పటిదాకా కొన్నది ఓట్లు కేంద్ర ప్రభుత్వమే, రేపు కూడా కొంటది. కానీ ఏదైతే స్టీమ్ రైస్ ఉన్నదో అది కొనము, రా రైస్ కొంటామని చెప్పింది. కాబట్టి అది ప్రజలలో మనం స్పష్టంగా తీసుకుపోవాలి. బాధాప్త ప్రజల పక్షాన, రైతుల పక్షాన మన కార్యకర్తలము, నాయకులము, బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. కాబట్టి మీరు స్వయంగా ఉండి అండగా ఉండి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ తిరుగు మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
చూసిరు కేసీఆర్ గారు గ్రాఫ్ ఎట్లా పడిపోయిందో చూసిరు. ఇంతకుముందు ఉద్యమం ఉన్నప్పుడు కేసీఆర్ స్పీచ్ వచ్చిందంటే టీవీలకే మొత్తం ముఖాలు పెట్టి చూసుకుంటూ కూర్చుంటుండేవి. ఇప్పుడు కేసీఆర్ టీవీలో వస్తాడే అది తీసేదా వేరే పెట్టరు అని చెప్తున్నాం. ఎందుకు వచ్చింది అది అంటే కేసీఆర్ ను చూడడానికే ఆశ్రయించుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇది బ్యాడ్ డేస్ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడే టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పరేషాన్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఎటైతుందో ఏమైతుందో ఆగమైపోతామా ఎటైతుందో అనే ఆగమం ఉన్నారు. కాబట్టి భాజపా కార్యకర్తలు ఏవైతే సైనికులు మొన్న హుజురాబాద్ కూడా చాలా మంది వచ్చారు. బ్రహ్మాండంగా 4 రోజులు అక్కడ ఉండి పనిచేసారు. రాజధాని గెలిపించుకున్నాం. ఏ ఉప ఎన్నిక వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా రాబో రోజుల్లో 2023లో వచ్చినా 23 కంటే ముందు వచ్చినా ఆ ఎన్నికల్లో బాజాప్తా మరి కమలం వికసించి బాజాప్తా భాజపా అధికారంలో రావడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. రాత్రి వాళ్ళు కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మీ రోజు మీ అందరితో ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు దుబ్బాక మండలం నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఇచ్చేసినారు. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దుబ్బాక మండలం నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. స్వరూప గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా పద్మశాలిగడ్డ సర్పంచ్ సోదరి పారుపల్లి సంధ్య వినోద్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారిని గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతాను. సోదరి స్వరూప గారు పద్మశాలిగడ్డ సర్పంచ్ సోదరి పారుపల్లి సంధ్య వినోద్ కుమార్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఒక నిమిషం ఇంకొక సర్పంచ్ అమ్మ కూడా వస్తుంది. సోదరి సంధ్య వినోద్ కుమార్ గారు అదేవిధంగా వారి గ్రామం నుంచి వచ్చినటువంటి వార్డు మెంబర్ చిర్ర మల్లారెడ్డి గారు, మాజీ వార్డు మెంబర్ పాండు గారు, ఎమ్మ మల్లేశం గారు. సర్పంచులు దయచేసి వేదిక మీద కూర్చోవాలి. భిక్షపతి గారు సర్పంచ్ అమ్మని కూర్చోబెట్టండి దయచేసి. అక్క ఇట్లా కూర్చోబెట్టి భిక్షపతి కూర్చోబెట్టి రోషయ్య కూర్చోబెట్టండి. రండి సత్య గారు రండి. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సౌడు యాదగిరి గారు చాలా కాలం పాటు సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసినటువంటి యాదగిరి గారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడానికి విచ్చేసినారు. వారికి మరియు పద్మశాలిగడ్డ నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. సాడు మల్లయ్య గారు, ఎమ్మ మల్లేశం గారు, రెడ్డబోయిన గిరిబాబు గారు, ఎమ్మ లింగం గారు, ఎమ్మ నవీన్ యాదవ్ గారు, ఎమ్మ వెంకటయ్య గారు, ఎమ్మ రాజేష్ గారు, పారుపల్లి చంద్రం గారు, కాశిరెడ్డి గారు, కనకరాజు గారు, సత్తయ్య గారు, శేఖర్ గారు, పద్మశాలిగడ్డ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. దౌలతాబాద్ మండలంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని కలిగి చాలా కాలం పాటు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం పనిచేసి ఆ మండలంలో మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేసినటువంటి మిత్రుడు అబ్బగోని మంగమ్మ రామస్వామి గౌడ్ గారు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు దౌలతాబాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సీనియర్ నాయకులు మొన్న టర్మూరికి దౌలతాబాద్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా పనిచేసినటువంటి అబ్బగోని మంగమ్మ రామస్వామి గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దౌలతాబాద్ మండల పరిషత్ మాజీ అధ్యక్షులు. అదేవిధంగా
జరగాలి కొద్దిగా దయచేసి పద్మశాలి గడ్డ పెద్దలందరూ కూడా వేదికలో కొద్దిగా ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి దయించి కండువా వేసుకున్నటువంటి మిత్రులు ఇతర మండలాల పెద్దలకి అవకాశం ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. సత్యన్న సర్పంచ్ గారి నుంచి మిగతా వాళ్ళందరికీ కొంచెం తీసుకోండి. సర్పంచ్ గారిని ఒక గ్రూప్ ఫోటోకి రండి అన్న, దయచేసి ఒక్కసారి గ్రూప్ ఫోటోకి రండి. సర్పంచ్ గారు మధ్యలో గ్రామ రాజేంద్ర అన్న పక్కకు రండి. ఈ పద్మశాలి గడ్డ చరిత్ర ఏంటంటే చెప్తాను. ఈ పద్మశాలి గడ్డ అనేది కేసీఆర్ గారి సొంత ఊరు. చింతమడకకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పద్మశాలి గడ్డ. ఎంత దూరంలో ఉంటుంది పద్మశాలి గడ్డ? 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఊరికి 10 లక్షలు ఇచ్చి చింతమడకను కాపాడుకున్నాడు కానీ పద్మశాలి గడ్డ సర్పంచ్ని వార్డు మెంబర్లను కూడా కనీసం కాపాడుకోలేనటువంటి పరిస్థితి. చింతమడక కోతమంటే సార్ వచ్చినప్పుడు కనీసం పక్కనున్నటువంటి సర్పంచ్ని కూడా దగ్గరికి రానియలేదు. ఇది ముఖ్యమంత్రి గారి పనితీరు. పద్మశాలి గడ్డ పెద్దలందరికీ సోదరి సంజయ్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ దయించి మిగతా మండలాల నుంచి వచ్చిన పెద్దలకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దౌలతాబాద్ మండల మాజీ పరిషత్ అధ్యక్షురాలు సోదరి అబ్బగౌని మంగమ్మ రామస్వామి గౌడ్ గారిని ఈటల రాజేందర్ గారి చేతుల మీదుగా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దౌలతాబాద్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు దౌలతాబాద్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి మంగమ్మ రామస్వామి గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీలోకి సాదర స్వాగతం తెలియజేస్తాను. కూర్చోండి కిషన్, కూర్చోబెట్టాం. అదే రకంగా దౌలతాబాద్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పెద్దలు భూపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా దౌలతాబాద్ మండల సూరంపల్లి గ్రామానికి సంబంధించిన సీనియర్ నాయకులు మిత్రులు ముత్యాల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే రకంగా టిఆర్ఎస్ దౌలతాబాద్ మండల సీనియర్ నాయకులు గౌరవనీయులు తిప్పగోని సత్యనారాయణ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ముబారస్పూర్ గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు కుమ్మరి స్వామి గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గోవిందాపూర్ గ్రామ ఫారెస్ట్ కమిటీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పిట్ల మల్లేశం గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తిరుమలాపూర్ రైతు సమన్వయ సమితి కమిటీ అధ్యక్షులు పెద్దలు కొండయ్య గారి ఎల్లం గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవనీయులు దౌలతాబాద్ మండలం నుంచి ఈ రోజు పార్టీలోకి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకి టిఆర్ఎస్ పార్టీ పాలనకు విసుగు చెంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గం పక్షాన సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ వేదిక ముందు వరుసలో గౌరవ సర్పంచులకి మాజీ ఎంపీపీలకి జడ్పీటీసీలకి దయచేసి కూర్చోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమర్ ఎక్స్ జడ్పీటీసీ గారు ఎక్స్ ఎంపీపీ గారిని అందరినీ కూడా దయచేసి ముందు స్వామి గారు కూర్చోండి, ఉపరెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి, తినండి, కూర్చోండి. కిషన్ కూర్చోబెట్టాం, అందరు కూర్చోండి. సరే సర్పంచ్ గారి దగ్గర కూర్చోబెట్టాం. శ్రీనివాస్ రెడ్డి గారు కూర్చోండి. ఇంకా చాలా మంది పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది. మిత్రులు దయచేసి, నాకు తెలుసు చాలా సేపు అయింది, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్య వక్తలు ఇద్దరు కూడా మాట్లాడాల్సింది కాబట్టి మీటింగ్ తొందరలోనే కంప్లీట్ చేసుకుందాం. మిగతా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, తొగుట, ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరినీ కూడా సమావేశం చివరిని ఆహ్వానిస్తాం. దయచేసి ఇబ్బంది పడొద్దని చెప్పి సవినయంగా వేడుకుంటూ, మన దుబ్బాక ఉప ఎన్నికల్లో మనకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సభాధ్యక్షులు, మీరు కోరుకున్న ఒక పోరు చేసి
సంవత్సరం కింద అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కావాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్వరరావు అరాచకాలన్నిటిని కూడా ఆపాలి అని చెప్పి మీరందరూ కూడా ముందరికి వచ్చి ముఖ్యంగా యువకులు అందరూ పేరు పేరున అందరూ కూడా ఏ విధంగా అయితే ఎన్నుకున్నారో మీ నాయకుడు రఘునందన్ రావు గారు, ఎమ్మెల్యే దుబ్బాక గారికి మొట్టమొదటిగా నేను సన్మానం చేయదలుచుకున్నా. సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మీతో పాటు ఉండి ప్రతి మండలం నుంచి వచ్చిన తోగుంట మండలం గాని, మిరుగొడ్డి మండలం గాని, దుబ్బాక టౌన్ గాని, రూరల్ గాని, అదేవిధంగా రాయపూర్ గాని, దౌతాబాద్ గాని, మన చేగుంట, నార్సింగ్ అన్ని మండలాల నుంచి వచ్చిన వారికి అందరికి పేరు పేరున, అదేవిధంగా మా మిత్రులు ఇవాళ మీ స్ఫూర్తి మొట్టమొదటిగా నేను చెప్తున్నా దుబ్బాక స్ఫూర్తితోటి. ఎందుకంటే ఇదే జాగల హరీశ్వరరావు ఆయన అడ్డ చేసుకొని ఇక్కడి నుంచి కోట్లాది రూపాయలు వచ్చింది. అదేవిధంగా ఎన్నో లిక్కర్స్ బాటలన్నింటిని కూడా లిక్కర్లు ఏర్లై పారించింది ఇంటికెళ్ళి. అయినా కానీ దానికి లొంగకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించిన అదే స్ఫూర్తితోటి ముందుకెళ్లి హుజూరాబాద్ లో మా ఎమ్మెల్యే ఈటల అన్నను కూడా అక్కడి ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రజలకు మెచ్చేది, నచ్చేది పని చేసే నాయకుడు ఎప్పుడున్నా కానీ వారికి తోకా లేదని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఈటల రాజేందర్ గారిని మళ్ళీ 7వసారి కూడా గెలిపించుకున్నాడంటే అతని ఎంత లోకప్రియుడో మీ అందరు కూడా అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది. అదేవిధంగా రేపు పొద్దున ఇదే మన రఘునందన్ రావు గారిని కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ వల్ల కూడా ఆయన చేస్తున్న సేవ, ఆయన ప్రశ్నిస్తున్న తీరు మీరు అందరూ అసెంబ్లీలో చూస్తున్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే కేసీఆర్ గారికి ముఖం మొత్తం మాడిపోతుంది. జవాబు ఇవ్వడానికి ఇవాళ ఆయన దగ్గర జవాబులు ఉండవు. అటువంటి దానిని ఇవాళ చేస్తున్న మన రఘునందన్ గారు కూడా ఇదే విధంగా మా ఈటలన్న బాటలో నడుస్తాడని చెప్పి కూడా అనుకుంటున్నా. పెద్దలు, మిత్రులు, మా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ గారు, మా మెదక్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిద్దిపేట అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, ఇక నా వేదిక మీద ఉన్న పాత మిత్రులందరికీ, పాత మిత్రులే కదా, పాత మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళా మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను వచ్చి కాలు పెట్టడం. ఇవాళ మీరు చూస్తున్నారు, చీమలు ఏవైతున్నాయో పుట్టలు కడతాయి, అవునా? చీమలన్నీ కూడా పుట్టలు కడతాయి. కానీ ఆ పుట్టలకి ఎవరు చేరుతారు? పాములు పోయి చేరుతాయి. అదే విధంగా మన ఉద్యమ నాయకులు త్యాగాలు చేసి 1200 మంది పిల్లలు, అంతేకాకుండా ఇటువంటి నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్న నాయకులు ఇవాళ పాములాగా దూరి కేసీఆర్ ఆయన కుటుంబం పరిపాలిస్తున్నది మీరు అందరు కూడా చూసారు. కానీ వాళ్ళు ఈ దుబ్బాక దెబ్బతోటి, అదే విధంగా మన హుజూరాబాద్ దెబ్బతోటి ఇవాళ పాము బయటకు వచ్చింది. పాము భయపడి బయటకు వచ్చేసింది. ఇక బయటికి వస్తే మన వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు, దాంతో రా బిడ్డ 5 రోజుల లోపల ఉన్నావు, ఇక నీ సంగతి మేము చెప్తాం అంటున్నారా లేదా? అందుకే ఫామ్ హౌస్ ఇడిచిపెట్టిండు. ఫామ్ హౌస్ కాదంట, అది ఫార్మర్స్ హౌస్ అంట. ఫార్మర్స్ హౌస్ అంటే
వ్యవసాయ క్షేత్రము, వ్యవసాయం చేసుకుంటున్నా కాబట్టి దాని ఫామ్ హౌస్ అంటే ఆయన నామోషి అవుతున్నాడు. ఫామ్ హౌస్ అంటే అది ఇన్ని రోజులేమో అది ఒక తాగుడు అడ్డాయి, అవునా? ఇవాళనేమో ఆయనకు అది ఫార్మర్స్ హౌస్ లాగా కనపడుతుందంట. అయ్యా ఇక నీ దినం అయిపోయింది. ఇవాళ నిన్ను ఎక్కడ చూస్తా, ఏ ఊర్లో చూస్తా, ఎక్కడ చూస్తా, ఏ విధంగా అయితే నిన్ను ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిర్రో మా ఈటల గారు కానీ, రఘునందన్ గారు కానీ, మా బండి సంజయ్ గారు కానీ, ఇక ప్రజలందరూ కూడా మీ అమ్మడి పడతారు. నువ్వు పుట్టలకి వెళ్ళి బయటికి వెళ్ళావు, చీమలు పెట్టిన పుట్ట ఏదైతుందో దాంట్లో నుంచి తరిమి ఇవాళ బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ నువ్వు చెప్తున్న ప్రతి ఒక్క అబద్ధం నువ్వేం మాట్లాడుతున్నావు? దళిత బంధు ఇస్తా అన్న దానిని పక్కకు పెట్టి, ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్న దాన్ని పక్కకు పెట్టి, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్న దాన్ని పక్కకు పెట్టి, ఈటల రాజేందర్ గారు గెలిచిన దాన్ని మరిపియాలని చెప్పి ఇవాళ కేంద్రం మీద ఏం పంపుతున్నాడంటే, కేంద్రం మీద ఏమంటున్నాడు? వరి అంటే కొనట్లేదంట. ఇన్ని సంవత్సరాలు ఎవరు కొన్నారు? ఇప్పుడు కూడా ఎవరు కొంటున్నారు? ఏ ఒక్క గింజ కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా, ప్రతి ఒక్క గింజ మనం పండించినా, ప్రతి ఒక్క వడ్లను అన్నిటిని కూడా వడ్లు ఏవైతే మీరు రైతులు పండిస్తారో రైతులకు ఖాళీ వడ్లతో సంబంధం, అవునా కదా? మీరు పండించిన వడ్లను FCI తీసుకొని పోతుంది. FCI ప్రతి ఒక్క గింజను తీసుకొని పోతుందని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా. ఆడ ఉన్న గని బ్యాగ్స్ ఏవైతే దాంట్లో నింపడానికి బ్యాగ్స్ కానీ, దానికి ఉన్న కట్టాల్సిన సుతిలి తాడు కానీ, ఆడ సాఫ్ సఫాయి కానీ, ఆడ అన్ని లేబర్ ఛార్జీలు కానీ అన్ని ఇస్తే ఇవాళ నేను వస్తుంటే చూస్తున్నా. ఆ గని బ్యాగ్ల మీద కూడా కేసీఆర్ ఏం చేసిండు? ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం బొమ్మ పెట్టుకున్నాడు. అయ్యా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం బొమ్మ పెట్టుకున్నావు కదా సంచి మీద, మళ్ళీ కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నావు అని అడుగుతున్నా. నీవే కదా కొంటున్నా అని చెప్తూ అంటున్నావు కదా. ఏ ఒక్క సంచి మీద ఇవాళ వీళ్ళు ప్రొక్యూర్ చేస్తున్న సంచుల మీద ఏదో ఒక్క దాని మీద చూస్తా కానీ దాని మీద తెలంగాణ రాష్ట్ర బొమ్మ ఉన్నది. అది నీవు వేసుకుంటావు, అది చేస్తావు, కొంటున్న నీవు అని చెప్తావు, కానీ బద్నామేమో చెప్పి అలా కేంద్రాన్ని చేస్తావు అని చెప్పి తెలియజేస్తున్నా. మీ అబద్ధాలన్నీ టైం అయిపోయింది, ఇక అబద్ధాల టైం అంతా అయిపోయింది. ఇవాళ ప్రశ్నించి ప్రజలందరికీ కూడా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఎవ్వరు కూడా విశ్వాసం చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇక ప్రజలు జవాబిస్తారు. ఇంతకుముందు ఏంటంటే అక్కడో ఇక్కడో ఒకడంట బీజేపీ వాడు ఉన్నాడు, ఏనా ఆడోడు ఈడో చేరిండట బీజేపీ. అయ్యా ఇవాళ బీజేపీ వాడు ఏం చేస్తున్నాడు? రోజు నీతో ప్రెస్ మీట్ పెట్టిస్తుంటా లేదా? రోజు నీతో అర్పిస్తుంటా లేదా? అవునా కదా? ఇప్పుడు ఆడోడు ఈడోడు నాడు రా చూసుకుంటాం డబ్బుంటే. హుజూరాబాద్ లా వాళ్ళు పైసలు వంచుతుంటే ఉరికించి కొడితే రూమ్లలో పోయి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారు. ఎమ్మెల్యేలు రూమ్లలో తలుపులు పెట్టుకొని ఉన్నారు. టీవీలలో చూసారు కదా ఏ విధంగా చైర్మన్ పైసలు వంచుతుంటే బీజేపీ కార్యకర్త ఒక్క పైసా ముట్టలే. ఆ పైసలన్నిటిని కూడా తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పాడు. మనోడు ఏం పేరు? నరేషే కదా. ఆనాడు నరేష్ కూడా సిద్దిపేటలో పైసలు దొరికితే ఆ పైసలను కూడా తీసుకుపోయి టీవీకి చూపించి పోలీసు వాళ్ళకి అందజేసిండే తప్ప ఒక్కనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక పైసలు ముట్టలేదని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఇది భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్. ఆయన ఏమంటున్నాడు? ఇవాళ రామదండు ఛాలెంజ్ చేస్తాడట. ఇవాళ కేటీఆర్ అంటున్నాడు ఎక్కడెక్కడైతున్నారో రాళ్లతోటి కొట్టండి బీజేపీ వాళ్ళని అంటున్నాడు. రాళ్లతోటి. అయ్యా నువ్వు మొత్తం చూస్తే ఖాళీ హుజూరాబాద్ లో ఉరికించారు, ఈడ దుబ్బాకలో ఉరికించారు, నిన్ను తెలంగాణ ఉరికించడం మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ ఒక రామదండు, అవునా? ఆ రామదండు దిగుతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటన్ దాకా ఏదైతున్నదో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వస్తారని చెప్పే విషయం నేను మర్చిపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్నటి దాకా మా చెంతన ఉండి మా నాయకుల దగ్గర పోయి మా మోడీ గారిని ఇట్లా అని చెప్పి వంగి అమిత్ షా గారి దగ్గరికి ఇట్లా అని చెప్పి అడుక్కొని వచ్చి ఇవాళ మేము లంచాలు తింటున్నామంటావా? మేము రాఫెల్ మీద ఏదైతున్నదో రాఫెల్ మీద
మేము లంచాలు తిని మేము జీవితం తీస్తున్నాం అంటే మా పార్టీని నడుపుతామంటావా? మొత్తం ప్రపంచ దేశాలలోనే ఇవాళ మెచ్చిన ఎవరైతే ఎక్కడ కూడా కపటం లేని, ఎక్కడ కరప్షన్ లేని, మతకల్లాలో లేని ముఖ్యమంత్రి ఎవరైతే రూల్ చేస్తున్నాడంటే అది మోదీ గారు. ఒక ప్రధానమంత్రి అంటే అది మోదీ గారు అని చెప్పి ఎవరని చెప్తారు. ఖాళీ బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మీ గూగుల్లో కొట్టండి. బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మీరు గూగుల్లో కొడితే మీకు మోదీ పేరు వస్తుంది. వర్స్ట్ ఫెలో ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తే మీరు కొట్టండి, గూగుల్ మీద చూడండి. వర్స్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్ అని చెప్తే కేసీఆర్ పేరు వస్తుంది. ఇది మాకున్న పరపతి. దీనిని నీవు ర్యాపర్ లంచం తీసుకున్నామని చెప్పి ఖాళీ ఏదేది బట్టగాల్చి మీదేద్దామని చూస్తావా? ఏ ఒక్క ప్రజలను నమ్ముతారా? ఎవరన్నా ఒక్కరన్నా కానీ మోదీ గారి మీద శంకిస్తారా అని అడుగుతున్నా. అంతేకాదు 17 రాష్ట్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి మీద కానీ అభియోగం వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా కానీ ఏడనన్నా కానీ ఆ రాజ్యాలలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పార్టీ, అటువంటి నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీని నీవు ఇది కూడా నీకలేవని చెప్తున్నా. ఇది కూడా ఇన్ని రోజులు ఏదైతుందో అసెంబ్లీలో ఇద్దరు, రాజీవ్ సింగ్ అండ్ రఘునందన్. ఇప్పుడు ఇంకో రాజేందర్ వస్తున్నాడు. అవునా? ఈ ముగ్గురు గిట్ల పొద్దున అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీ పెట్టి ఈ ముగ్గురు మాట్లాడే మాటలు, ప్రశ్నించే మాటలకు నీకు ఇది రాకపోతే చెప్పని అడుగుతున్నా. ఇది రాకపోతే చెప్పని అంటున్నా. ఇమ్మీడియట్ గా ఉరకాల్సిందే నీవు. ఈ ముగ్గురు ఎప్పుడైతే దిగి భారతీయ జనతా పార్టీ నాయకులు నేను ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారు. కాబట్టి ఇటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మీ అందరికి కూడా అండగా ఉంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇటువంటి విజయోత్సవ సభలు రఘునందన్ గారు చేసుకుంటారు. తప్పక మేము వస్తామని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. తప్పక మేము వస్తాం. నాతో పాటు మన అధ్యక్షులు బండి సంజయ్ గారు వారు కూడా వస్తా అని చెప్పారు. దాన్ని రమ్మన్నారు ఆఫీస్కు. నేను ఆఫీస్కు పోతే ఆడ ఇమ్మీడియట్ గా తరుణ్ చుగ్ గారితో ఆయనకి ఇద్దరు కలిసి వేరే ఒక ఇంపార్టెంట్ పని వస్తే నాకు చెప్పిండు. రఘునందన్ భాయ్, సంజయ్ అన్న ఆయన తరఫు నుంచి నీకు అభినందన తెలియజేయమన్నాడు. అదేవిధంగా మొత్తం టోటల్ దుబ్బాక ప్రజలకందరికి కూడా ఆయన సుమాంజులు బెస్ట్ విషెస్ అన్నిటిని కూడా తెలపాలని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించి మన దుబ్బాకను పైకి తీసుకురావాలని కోరుతూ, భారత్ మాతాకి 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తండి, చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తండి ప్లీజ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి నేటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కొత్తపల్లి కొడుకు 3 రోజుల క్రితమే హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలిపించినటువంటి అన్న గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు గత సంవత్సరం దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాకలో ఉండి సుమారు 1 నెల రోజుల పాటు నా గెలుపు కోసం కృషి చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారు, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు, దుబ్బాక నగర పంచాయతీ అధ్యక్షుడు ఎంగారి రాజిరెడ్డి గారు, దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజు గారు, మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు యనుమల దేవరాజు గారు, తొగుట మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం ముదిరాజు గారు, రాయపూల్ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వెంకట్ గౌడ్ గారు, దౌలతాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు కిషన్ గారు, చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ ముదిరాజు గారు, నార్సింగి మండల పార్టీ అధ్యక్షుడు మహంకాళి గారు,
మాసాయిపేట మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ గారు, భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శులు మిత్రులు సురేష్ గారు, నరేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా సీనియర్ మోస్ట్ నాయకులు, ఎవరు ఎన్ని పార్టీలు మారినా ఎన్ని సిద్ధాంతాల ప్రకారం పొద్దుతిరుగుడు పువ్వులు తిరిగినప్పటికీ నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం మొత్తం కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు త్రిమూర్తులు సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు వంగ రామచంద్రారెడ్డి గారు, రామచంద్రరావు గారు, ఎల్లు రామరెడ్డి గారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి గౌరవ మాజీ ఎంపీపీ దౌలతాబాద్ సోదరి మంగమ్మ రామస్వామి గారు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు భూపాల్ రెడ్డి గారు, సోదరి సర్పంచ్ గారు, నగరం సర్పంచ్ గారు శ్రీనివాసరెడ్డి గారు, స్వరూప గారు, సంధ్య సర్పంచ్ పద్మశాలి గడ్డ గారు, ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పోతరెడ్డిపేట, రామేశ్వరంపల్లి, చెప్ప్యాల సర్పంచులు, కొద్ది రోజుల ముందు దౌలతాబాద్ మండలం నుంచి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి దీపాయంపల్లి, కోనాయిపల్లి, లింగాయిపల్లి తాండా, ముత్యంపేట గ్రామాల సర్పంచులు, ధర్మారం ఎంపీటీసీ సభ్యుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ముందుండి 2014లో నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన నుంచి నాతో పాటు అడుగులో అడుగేసి నడిపినటువంటి అనేక మంది వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి గత సంవత్సరం నవంబర్ 3వ తారీఖున జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, పోలీస్ కేసులను ఛేదించి ఏ రబ్బర్ చెప్పులు, ఏ జీన్ పాయింట్లు ఈ పోరగాళ్లతో ఏమవుతుందని బనాయిస్తే ఆ పోరగాళ్ళని అడ్డం తిరిగి 6 అడుగులు ట్రబుల్ షూటరు గాడికి పోయి కొడంగల్ పోయి కొట్టేసిన ఈ దుబ్బాకల కొట్టనా అని అహంకార పూరితంగా మాట్లాడి ఇందాక కొగుట మండల పార్టీ అధ్యక్షుడు చంద్రం మాట్లాడిండు. జిల్లాలో ఉన్నటువంటి అందరు సర్పంచులు పిలిచి కూర్చోబెట్టి ఒక్క సర్పంచ్ నువ్వు ఓటు ఏమైతుందిరా భయ్ నీ సంగతి చూస్తా అని చెప్పి బెదిరించినప్పటికీ కూడా 6 అడుగుల బుల్లెట్ అనేటోనికి, ట్రబుల్ షూటర్ అనేటోనికి భయపడకుండా నా ఎన్నికలలో పనిచేసి నా గెలుపుకి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి బూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులకి, సీనియర్ నాయకులకి, ఈ కార్యక్రమ కవరేజ్కి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, దుబ్బాక నియోజకవర్గంతో సంబంధం లేకుండా నాతో ప్రత్యక్షంగా పరిచయం లేకుండా అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దుబ్బాకలో జరుగుతున్నటువంటి పోరులో రఘునందన్ రావు గెలవాలని చెప్పి హైదరాబాద్ భాగ్యనగరం నుంచి, ఖైరతాబాద్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ మిత్రులు 15 రోజుల నుంచి 4 రోజుల వరకు ఇదే నియోజకవర్గంలో ఉండి ఇంటింటికి తిరిగి అవసరమైతే కాళ్ళు మొక్కి కడుపులో తలబెట్టి రఘునందన్ రావు గెలుపుకి సహకరించినటువంటి మిత్రుడు శివ మరియు వారి మిత్ర బృందానికి అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సివిల్ డ్రెస్లలో వచ్చిన్నారు. వారికి అందరికీ కూడా నా ఎన్నికలలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, సోషల్ మీడియా వారియర్స్ కి ప్రత్యక్షంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోలేకపోయినటువంటి అనేక మంది మిత్రులు, నా గెలుపుని ఆకాంక్షించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మాట్లాడాల్సిందంతా రాజేంద్ర అన్న మాట్లాడతాడు. రఘునందన్ రావు జీవితం తెరిచిన పుస్తకం. పొద్దుగాల 6 గంటల నుంచి పొద్దుకి 12 దాకా ఏం మాట్లాడినా నమ్మిన సిద్ధాంతం కోసం, పనిచేస్తున్న పార్టీ కోసం తప్ప కల్మషం ఉండదు. ఏడాది కాకముందే సన్నాయి నొక్కులు స్టార్ట్ అయినాయి. ఏం చేసిర్రు, ఏడ శిలాఫలకాలు వేసిర్రు, ఏం అభివృద్ధి సాధించిర్రు అని చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. బరాబరి ఏడాదిలో ఏం చేసినామో ప్రజలకు చెప్పినాం, రోజు టీవీలలో చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, మీ నాయకుడిని అడిగినాం. జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే గీతం ఎందుకు తెలంగాణ రాష్ట్రీయ గీతం కాలేదు అని అడిగితే మీ సారు ముఖం ఇంత అయింది సార్లు. ఒక్కసారి యాడ్ చేసుకోరి. గాఢ మొదలు పెడితే అసెంబ్లీకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచి నాకు అవకాశం వచ్చిన ప్రతి రోజు మీరు చేసిన ప్రతి తప్పును, అది రేషన్ కార్డా, 57 సంవత్సరాల పింఛనా, ఇలా మల్లన్న సాగర్ ఏమైంది అని అడుగుతున్నారు కదా. ఆ మల్లన్న సాగర్ లో రైతులని ముంచింది ఎవరో ఒకసారి యాడ్ చేసుకోవాలి. మల్లన్న సాగర్ రైతులకి నష్టపరిహారం ఎందుకు ఇస్తలేరు అని అసెంబ్లీలో అడిగితే మీ ముఖ్యమంత్రి గారు ఏమడిగిర్రో ఒక్కసారి ఆ సీడీ కూడా సోషల్ మీడియాలో పెట్టమని చెప్పి మిత్రులను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ భయపట్టులకి, ఈ ఉడత ఊపులకి దుబ్బాకలు ఎవరు భయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో
మేము కూడా పాల్గొన్నాం. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పి నిలబెట్టి బరిగీసి కొట్లాడినాం. మాకందరికి కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది. మనల్ని ఆశీర్వదించడానికి సోదరి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు, పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా జయజమ్మగా పిలువబడేటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీమతి డికే అరుణ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. నాకు తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుంది, అందుకని నేను ముగిద్దాం అనుకుంటున్నా 2 నిమిషాలు, ఎందుకంటే ఇంకిద్దరు వక్తలు ఉన్నారు కాబట్టి. బూత్ కమిటీ అధ్యక్షులందరికీ ఒక విజ్ఞప్తి, కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక చిరు సన్మానం. ఈ ఏడాది కాలం లోపల మనం చేసినటువంటి పనులకు సంబంధించి మీకు అందరికి కూడా ఒక బుక్లెట్ 2-3 రోజులలో మీ ఇళ్లకి చేరుతుంది. ఏం చేసినాం, ఏం మాట్లాడాలనేది సోషల్ మీడియా ద్వారా మీకు అందజేస్తాం. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకూరి. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. ఏం చేయని వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. ఎన్నడూ దుబ్బాకకు రాని వాళ్ళు కూడా మాట్లాడతారు. దుబ్బాక స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటే దుబ్బాకకు వచ్చేందుకు భయపడిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. నేను వాళ్ళ పేరును తీసుకొని నా స్థాయిని నేను తగ్గించదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ఒక్కొక్క బూత్ కమిటీ అధ్యక్షుడు చాలు మీకు సమాధానం చెప్పడానికి. నా విజ్ఞప్తి, బూత్ కమిటీ అధ్యక్షులందరూ కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క బూత్ కమిటీ అధ్యక్షుని కూడా శాల్వాతో సన్మానం ఉంటుంది. కాబట్టి దయచేసి ఓపికగా మీరందరూ వెయిట్ చేయాలి. కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఓపికగా ఉండాలని చెప్తూ, ఏడాదిలో రఘునందన్ ఏం చేసిండని ప్రశ్నిస్తున్నటువంటి మిత్రులందరికీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీ నాయకుని నిలదీసిన ప్రశ్నలు, మీ నాయకుని అడిగిన మాటలు, మొన్న పెట్టుకున్నటువంటి వానాకాల సమావేశంలో సుమారు 75 నిమిషాలు మైకులు కట్ చేసిన, అడిగిన ధరణి పంచాయతీ కానీ గ్రామ పంచాయతీల మోరీల కాడికెళ్ళి అడిగినటువంటి ప్రశ్నలే మీ పరిపాలన తీరుకు సమాధానం. 5 ఏళ్లలో మీరు తొలిసారి గెలిచిన తర్వాత ఇప్పుడే పుట్టినాం, ఇప్పుడే నడుస్తున్నాం, ఇప్పుడే అడుగులేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కి 7 ఏళ్ల పాలన తర్వాత కూడా ఇంకా తెలంగాణను పాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పసిగుడ్డ అయితే, ఏడాది పూర్తి కాకముందే రఘునందన్ ఏం చేసిండు అనే సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసులారా, తప్పకుండా మీ అందరికంటే గొప్పగా దుబ్బాక ప్రజల కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ చరిత్రకి రఘునందన్ చాటి చెప్తాడని చెప్పి మీరెవరు కూడా తలవంచుకునేటువంటి పరిస్థితుల్ని మీ దుబ్బాక ఎమ్మెల్యే కల్పించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ టిఆర్ఎస్ పార్టీ బలమో బలహీనతనో మాకు తెలియదు. 6 అడుగులు ఉన్నాడు. నేను ఇందాకనే చెప్పిన, గడ కొడంగల్ ఎలక్షన్ ఉంటే పోయి కొట్టొచ్చిన, గీడ దుబ్బాకల రఘునందన్ కొట్టనా అన్నాడు ఒక ఆయన. రఘునందన్ కొట్టిండో ఇదే రెడ్డి ఫంక్షన్ హాల్ సాక్షిగా బోర్ల పక్కల పడ్డాడు, నీకు అందరికీ తెలుసు. ట్రబుల్ షూటర్ కాస్త ఈ హిమ్సెల్ఫ్ ట్రబుల్స్ లో పడ్డాడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత. ఇక పోయిండు, మళ్ళా పక్కకు పోయిండు హుజురాబాద్ కి. ఈటల రాజేందర్ గారిని ఏదో చేస్తా, అంతా అయిపోయింది, మేమే గెలుస్తున్నామని చెప్పి వచ్చిండు. అయిపోయింది. ఈటల రాజేందర్ అన్న కూడా హుజురాబాద్ లో గెలిచి వచ్చిండు. ఆ పక్కకి వెళ్ళి హుజురాబాద్కి వెళ్ళి, ఈ పక్కకి వెళ్ళి దుబ్బాకకి వెళ్ళి మంట పెడదాం అనుకునే లోపే మేము పెట్టాల్సిన అవసరం లేదని ఇంటి వాళ్ళే మంట పెట్టినట్టు నాకు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఒక ఆయన ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు, పేరు రాజయ్య. పాపం స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే గారు ధోతి కట్టుకున్నాడు, దవకాళ్ళ చుట్టూ తిరిగిండు, జర కేసీఆర్ కంటే ఎక్కువ పేపర్లలో బొమ్మలు వేయించుకున్నాడు. యాడున్నాడు ఇవాళ రాజన్న? అప్పుడు ఏరేమే కనబడుతున్నాడా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు? కనబడకుండా పోయిండు. మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. ఆ తర్వాత ఇంకో ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిండు, పేరు లక్ష్మారెడ్డి. పాపం 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, పాలమూరు బిడ్డ అని చెప్పి ఎక్కించి పొంగిచ్చి రెండోసారి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు. కనబడుతుండ లక్ష్మారెడ్డి గారు? కనబడుతున్నాడు. పాపం రాజేందర్ అన్న ఆర్థిక మంత్రిగా బాగా పనిచేస్తుంటే పొగ పెడదాం అనుకొని రాజేందర్ అన్న కూడా ఆరోగ్య మంత్రి ఇచ్చారు. ముంగటిద్దరు ఆన్నే ఉన్నారు ఇంకా పార్టీలో, వెనుక కూర్చొని ఏదో ఒకటి దొరికింది చాలనుకొని సర్దుకుంటారు. మూడో ఆయనను ఏకంగా ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిరు, పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టిరు. మరి 4గో ఆయనను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతారా, జైలుకు పంపుతారా? ఎందుకు ఇచ్చిరో ఒక ఆయన కొత్తగా నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిరట. మరి అటు రాజేందర్ అన్నకు ఇటు రఘునందన్కి ఏమైనా పని ఉంటుందా, లేకపోతే సెల్ఫ్ కోల్ అవుతాడా?
లేకపోతే మీ మామనే నీకు పొగ పెడతాడా అన్న ఆలోచించుకోమని చెప్తూ చాలా రోజులు ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాలి, చాలా కొట్లాడుకోవాలి, ఇంకా ముందుకు చాలా నడిపించుకోవాలి. కాబట్టి దుబ్బాకలకు ఉండే ధైర్యం చాలు. దుబ్బాక ధైర్యాన్ని ప్రపంచ దేశాలన్నింటికి చూపించినోడు రఘునందన్ రావు. నువ్వు పైసలు ఇవ్వకపోతే యాడికెళ్ళి వస్తున్నాయి పైసలు, ఏమైనా చింతమడకకెళ్ళి వస్తున్నాయా అని అడుగుతాం. ఈయనే ఉంటుంది 6 కిలోమీటర్లు అవతల, బరాబరి లెక్క పెట్టి అడుగుతాం. చింతమడకకెళ్ళి వస్తలేవు, పైసలు ఇవ్వకపోతే ఊకోం, శిలాపలకాలు వేయనియకపోతే ఊకోం. వాడు ఎవడు అంటున్నాడు జేబులో కత్తెర పెట్టుకొని రఘునందన్ తిరుగుతున్నాడు అని. వారి మీలాగా జేబులు పెట్టడం వల్ల కాదురపోయి మేము. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గజ్వేల్లో 100 పడకల ఆసుపత్రి అవుతుంది, సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ అవుతుంది, గజ్వేల్లో మెడికల్ కాలేజ్ అవుతుంది, దుబ్బాకకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలే. నేను వచ్చినాక రోడ్ అయితే అడ్డంకం చేసిన కొంతమంది వచ్చి ఏం చేసిండు అంటారు. ఏం చేసినామో మీ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. భవిష్యత్తులో ఇంకా బాగా చేసి చూపెడతాం. మీ ఎమ్మెల్యేల లెక్క అన్ని ఫ్రీ కాదు, మేము ప్రజల కోసం కష్టపడి కొట్లాడి తీసుకొస్తాం. ఎన్నికలలో చెప్పినట్టు గజ్వేల్ లెక్క, సిద్దిపేట లెక్క, సిరిసిల్ల లెక్క దుబ్బాక కూడా గిరిగీసి పైసలు తీసుకొచ్చి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో శ్రీమతి డికే అరుణ గారు, సీనియర్ శాసనసభ్యురాలు, గతంలో మంత్రిగా పనిచేసిండ్రు. పాలమూరు ప్రజల చేత, ఈ రాష్ట్ర ప్రజల చేత జేజమ్మగా పిలిపించుకున్నటువంటి అక్క అరుణమ్మ గారు ఈ రోజు మన దుబ్బాక ప్రజలను ఆశీర్వదించడానికి, దుబ్బాక ఎమ్మెల్యేగా నేను గెలిచి 7 ఏడాది పూర్తయిన సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి చేసినటువంటి సోదరి అరుణక్క గారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఇప్పుడు సోదరి అరుణక్క గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఏమనుకోకున్నాక మా వాళ్ళకి ఆకలి అవుతుంది. 2ంటికి వచ్చారు కాబట్టి సపోర్ట్ కానీ స్లోగన్స్ కానీ తక్కువ వస్తా ఉన్నాయి. జర గట్టిగా చేయాలి స్లోగన్స్. ఓవర్ అడిగి ఉంది కాబట్టి జర గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పోలేదు అప్పుడు చింతమడక దాకా పోలేదు. ఇప్పుడే పద్మశాలి గడ్డ సర్పంచ్ జాయిన్ అయిపోయాయి. ఇంకా 2 కిలోమీటర్లు అవతలకి పోతే చింతమడకలో కూడా మనం పొలం ఉండాలి. కాబట్టి జర గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దుబ్బాక చాలా సంగతులకు ఫేమస్ అక్క. ఒకటి నుంచి చెప్పి ముగిస్తా. యూనివర్సిటీలు ఉంటాడు వెంకటన్న ఒక సోదరుడు. భారతీయ జనతా పార్టీ ఆన్లైన్ మెంబర్షిప్ చేయమంటే అక్క 1000 మందిని సభ్యత్వం చేసిండు వెంకట్ గౌడ్. అవును, అదే రకంగా సుంకు ప్రవీణ్ అని ఇంకొక సోదరుడు ఉంటాడు. 1000 మందిని ఆన్లైన్ లో సభ్యత్వం చేపించి. అట్లా ఒక్కొక్కరి గురించి చెప్పాలంటాక మా దుబ్బాకల రాస్తే రామాయణం అంతా చెప్తే భాగవతం అంత ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు ఎవరు కూడా హనుమంతునికి తక్కువ కాదు. దయచేసి ఎవరి పేరన్నా తీసుకోకపోతే అన్యదా భావించొద్దని వేడుకుంటూ అక్కడ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జిల్లా అధ్యక్షుడు సభాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, మీ పేరు చెప్పాలి. మీ అందరి అభిమాన నాయకుడు, దుబ్బాక ఎన్నికతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని ప్రజలకు విశ్వాసాన్ని కలిగించినటువంటి రఘునందన్ రావు గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ జెండాకు మేము వారసులం అని చెప్పి కేసీఆర్ గుండెల్లో బాగు దింపి ఈరోజు అది తట్టుకోలేక ఆరోపణలు చేసి బయటికి వెళ్ళగొట్టినటువంటి కేసీఆర్ కు హుజురాబాద్ లో గుణపాఠం చెప్పి బిడ్డ కాచుకో బీజేపీ వస్తా ఉంది తెలంగాణలో అని చెప్పి తెలంగాణ ప్రజలందరి యొక్క ఆకాంక్షను హుజురాబాద్ ప్రజల ద్వారా తీర్పుతో ఈరోజు తెలంగాణ ప్రజానీకానికే ఒక ధైర్యాన్ని, గుండె ధైర్యాన్ని కాకుండా విశ్వాసాన్ని,
ఆత్మ గౌరవాన్ని అన్నిటినీ కలిగించినటువంటి ఈటెల రాజేందర్ గారికి హుజూరాబాద్ శాసనసభ్యులే కాదు, గతంలో మంత్రిగా చాలా సార్లు పనిచేశారు, అపోజిషన్ లో పనిచేశారు, రూలింగ్ లో పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అదేవిధంగా వేదికటువంటి పెద్దలందరూ రవీందర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి అన్న గారు, అందరు వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందరున్నటువంటి అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. రఘునందన్ గెలిచి 1 year అయింది, సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. 1 year లో శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఇంత సమయం ఇచ్చినా ఏ సమయం ఇచ్చినా అవతల వాళ్లకు జవాబు చెప్పడానికి తడుముకునే విధంగా ఈరోజు అసెంబ్లీలో ఎదురు ప్రశ్నిస్తా ఉన్నాడు. వాటికి జవాబు చెప్పలేకపోతూ మైకులు కట్ చేసినటువంటి అధికార పార్టీ నాయకులు, మీరు మైకులు కట్ చేసినా ఏం కట్ చేసినా మా గొంతుకను వినిపించక మానము అని ప్రజల యొక్క సమస్యలను మీ ముందుకు ఈ అసెంబ్లీ ద్వారా మిమ్మల్ని ప్రశ్నించక మానము అని ఈరోజు అసెంబ్లీ ద్వారా మరి అంతకుముందు రాజన్ సింగ్ గారు, రఘునందన్ గారు, ఇప్పుడు వారికి తోడుగా సీనియర్ గా అన్ని విధాలుగా అనుభవం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు వారికి తోడయ్యిండ్రు. కేసీఆర్ ఆటలిగా సాగవు, కేసీఆర్ నాటకాలిగా సాగవు, కేసీఆర్ మోసాలిగా సాగవు, కేసీఆర్ అబద్ధాలిగా సాగవు. ఎన్ని రకాలుగా నువ్వు మోసం చేయి చూసినా, ఎన్ని అబద్ధాలు నువ్వు మాట్లాడ చూసినా నీవిగా సాగవు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినాని కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కదా, మొట్టమొదటిసారి బయటకు వచ్చిండు. ఏ ఎన్నికల్లో ఓడిపోతే గెలిచినప్పుడే బయటకు వచ్చిండు, ఓడిపోయినప్పుడు రాలే. కానీ ఓడిపోయినాక 2-3 రోజులు తేరుకొని దీన్ని ఎట్లనన్నా ఈటెల రాజేందర్ గారి గెలుపు కాదు, ఏదో దాన్ని దారి మళ్ళించబడేటటువంటి ఏషాలు ఎన్నిక పోయిండు. ఏషాలు ఎన్నిక పోయి బోర్ల బొక్కల పడ్డ అన్ని అబద్ధాలే, మళ్ళీ దాంట్లో అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన మాటలు, ఆయన బాధ, ఆయన కష్టము. ఆయన ఏమంటున్నాడు, ఒక్క ఎలక్షన్ ఏదా ఎలక్షన్ పోతేంది ఉంటేంది, ఎన్నో పోతాయి ఎన్నో వస్తాయి ఎన్నో, దీంట్లో ఏమన్నాడు. మరి గంధదానికి ఎందుకయ్యా గంధగానే ఉరుకులాడుతుంది మొత్తం హుజూరాబాద్లను? మొత్తం నీ మంది మార్బలం, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్, ప్రతి ఒక్కరిని కూడా సర్పంచులు, వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టకుండా ఊరూరికి ఇంటింటికి కాపలా పెట్టి అందరినీ భయపరించి బిడ్డ మీరు కదా ఓటేస్తే చూడండి, లక్షలు పెట్టి ఒక్కొక్కరిని కొంటే కూడా, ఒక్కొక్కరి నాయకులను నువ్వు కొనుక్కుంటే కూడా హుజూరాబాద్ ప్రజలు మాకు ఆత్మగౌరవం ఉన్నది, ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాం. ఈరోజు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేందర్ గారికి ఇంత పెద్ద ఎత్తున అవమానం చేస్తుంటే, బిడ్డ నిన్ను వదిలిపెట్టాం, నిన్ను ఓడిస్తాం, నీ డబ్బులు తీసుకుంటాం, నిన్ను ఓడిస్తామని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని ఏమన్నారు ప్రజలు, ఆయన ఇంటికెళ్ళి ఇస్తున్నాడు. కేసీఆర్ ఇంటికెళ్ళా ఇవన్నీ మనల్ని దోచిన పైసలు, మనల్ని దోపిడీ చేసి మన డబ్బులు మనకే ఇచ్చి ఓట్లు దండుకుంటుండు. అంటే ఎంత చైతన్యం ఉందో హుజూరాబాద్ ప్రజలలో ఒక్కసారి మనము వాళ్ళందరినీ కూడా 2 చేతులెత్తి నమస్కారం చేయాలి హుజూరాబాద్ ప్రజలకి, వాళ్ళ ఆత్మగౌరవానికి ఇచ్చినటువంటి తీర్పుకి. అంత పెద్ద చైతన్యవంతులైనటువంటి ఆ ప్రజల తీర్పు కేవలం హుజూరాబాద్ ప్రజల తీర్పు కాదు, కేవలం ఈటెల రాజేందర్ గారి యొక్క గెలుపు ఒక్కటే కాదు, తెలంగాణ ప్రజల గెలుపు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గెలుపు ఇది. ఈ రోజు కేసీఆర్ పక్కనే ఉండొచ్చు, వాళ్ళు మనసులో సంతోషపడుతున్నారు, బాగా ఓడింటి బిడ్డ బుద్ధి రావాలి. మేమంటే లెక్కలేదు కేసీఆర్ కు, మమ్మల్ని రేపొద్దున ఎమ్మెల్యేలను మిక్సుకోవాలి, మంత్రులను మిక్సుకోవాలంటే ఈ హుజూరాబాద్ లో ఓడిపోతేనే మాకు విలువ పెరుగుతుంది, మా విలువ మాకు ఒక గుర్తింపు ఉంటుందని ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రులు భావించిన వాళ్ళే, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్కరూ భావించినటువంటి వాళ్ళే. మేమంటే ముఖ్యమంత్రి గారికి లెక్కలేదు, మాకు సమయం ఏడు, గేట్ కాడికి రానియడు, అపాయింట్మెంట్లు ఉండవు, ఆయన దయదలిస్తే మా ముఖం చూడాలి, ఆయన ముఖం మేము చూడాలి, లేకపోతే లేదు. ఈరోజు ఎందుకు వచ్చింది ఇంతగానో మార్పు ఆయన లోపల?
ఒక్క ఈటెల రాజేందర్ గారి గెలుపుతో ఈ రోజు కళ్ళు బైర్లు అమ్మి ముఖ్యమంత్రి గారు రోజు ప్రెస్ మీట్ పెడతా, నేను రోజు మాట్లాడేటటువంటి స్థాయికి దిగజారినంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటా. ఒక్కసారి మనమంతా కూడా ప్రతి ఒక్కరం ఇక్కడ గెలిపించిన దుబ్బాక ప్రజలు, అక్కడ గెలిపించిన హుజూరాబాద్ ప్రజలు ఈరోజు తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన సొంత జిల్లా దుబ్బాకలో రోజు గుణపాఠం చెప్పిండు. పక్కన గజ్వేల్ కానుకొని ఉంది, సిరిసిల్ల కానుకొని ఉంది, సిద్దిపేట కానుకొని ఉన్నటువంటి దుబ్బాకలో ఆ రోజు గుణపాఠం చెప్పిండ్రు. మరి ఈరోజు మాదే కరీంనగర్, మమ్మల్ని కాదని ఎక్కడ పోతారు? మా అంత డబ్బు ఈ రాష్ట్రంలో కానీ దేశంలోనే ఓట్లకు నోటించడం ఎవరు లేరు. మా అంత ఎవరిస్తారు? ఎట్లకెళ్ళేస్తారు? బిడ్డ, నీ నోట్లకి ఓట్లు వేయరని ప్రజలు తేల్చేసిండ్రు. హుజూరాబాద్ ప్రజలు తేల్చేసిరని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వస్తుంది అని చెప్తున్నాను. నిన్న మనం ఒకటే మొత్తుకుంటున్నాడు, వరి కొనాలి, వరి కొనాలి, రోడ్ల మీద ఎక్కుతా, ధర్నాలు చేస్తా. ఈయనకు ధర్నాలు చేసే హక్కు ఉందా? ధర్నా చౌకే ఎత్తేసినటువంటి మహనీయుడు ఈయన, ఉద్యమకారుడు. ఆయనకు ధర్నాలు చేసేటటువంటి హక్కు ఉందా? తెలంగాణ వచ్చినాక ధర్నా చౌక్ని ఎత్తేసి ఎవరైనా గొంతెత్తితే గొంతు నులిమేయని చెప్పి పోలీసుల ద్వారా ఈ రోజు నలిపేస్తున్నటువంటి కేసీఆర్ కు ఈ రోజు రోడ్లెక్కి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఉందా, అర్హత ఉందా అని ఒకసారి మనం అడగాలి. వరి కొనమన్నారంటే వరి ఎవరు కొనమన్నారు? ఏంది డ్రామా చేస్తున్నాడు ఆయన? 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధరని కొంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈయన ఎందుకు మొత్తుకుంటుండు? ఆయన ఏం చెప్పిండు? మొత్తం తానే కొంటున్నానట్టుగా చివరి గింజ వరకు నేను ఖరీదు చేస్తా, మీరెవ్వరు రైతులు ఇది కాకనే ఫస్ట్ చెప్పే. మళ్ళీ ఏం చెప్పే మన తర్వాత ఉరి అనే, ఒరేస్తే ఉరి అనే. అంటే రోజుకొక మాట మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు దుబ్బాక ఎన్నికలప్పుడు ఏం చెప్పే? సన్నాలు వేసుకోండి అని చెప్పే. ఆ ఎన్నికప్పుడు సన్నాలు కొనమంటే ఏమన్నాడు? సన్నాలు కొనను అన్నాడు. ఆ రోజు కూడా బుద్ధి చెప్పిండు దుబ్బాక ప్రజలు. పూటకో మాట మాట్లాడితే బిడ్డ నిన్ను వదిలిపెట్టమని ఆ రోజు దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఈరోజు వరి ఉరి అంటే ఈరోజు డబ్బులతో ఉంటామనుకుంటే హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకా నీ ఆటలు సాగవు, నీ మోసాలు సాగవు అని బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు రోడ్డు మీద మొత్తం ఒడ్లు పోసిండు, మొత్తం ఆడికిడికి దానిమే రోడ్ల మీద పోసుకొని ఉన్నారు రైతులు. అడిగిన ఒక కాడవ ఏమమ్మా ఎట్లా ఉంది మీ పరిస్థితి ఏంటనంటే, తూకాలలో మాకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది, రోజులు కూర్చోవాల్సి వస్తుంది, తూకాలు సరిగ్గా వేస్తలేరు, ఆ పెద్ద పెద్ద కంటాలు పెడుతున్నారు, కరెక్ట్ తూకాలు లేదు, నష్టం నాకు చాలా నష్టం చేస్తున్నారు. ఇప్పుడేమో వరి వేసుకోవద్దంట అంటూ వద్దు, వరి వేసుకోకుంటే మా భూములలో వేరే పంట పండవు అంటున్నారు. మరి మా భూములలో వేరే వరి తప్ప ఇంకో పంట పండదు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఆయన వరి వేసుకోవద్దన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల కోసం ఇచ్చిన నిధులన్నింటినీ ఏం పని చేసిండు? భూసార పరీక్ష ఇంతదాకా చేయకుండా ఏం పని చేస్తున్నాడు? రైతుల భూములలో ఏ ప్రాంతంలో భూములు ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయి, ఏ పంటలకు అనుగుణంగా ఉన్నాయి, ఏ పంటలు వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది, భవిష్యత్తులో వాళ్ళు అమ్ముకోవడానికి మార్కెట్ కలిగిన వాళ్ళకి మంచి ధరలు వస్తాయి, మంచి రేటు వస్తేటటువంటి అవగాహన కానీ ఎందుకు కల్పించలేకపోతుంది ప్రభుత్వం? కేవలం ఓట్లు నోట్లు మాటలు తప్పితే, ప్రజలను మోసం చేసుడు తప్పితే ఓట్లు వచ్చినాయంటే ఆయనకు దళిత బంధు గుర్తుకొస్తుంది. అంతకుముందు చెప్పిన మాటలు దళితులకు 3 ఎకరాల భూమి మర్చిపోయిండు, ఇక దళితులకు ముఖ్యమంత్రిగా మర్చిపోవాలంట. అయిపోయింది, పాత పడిపోయింది, ఇంకేం అడుగుతున్నారు దాని గురించి అంటున్నాడు. ఇంకా హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దళిత బంధుగా పాత పడిపోయిందని చెప్తాడు రేపు పొద్దున. అయిపోయిందా దళిత బంధు ఎలక్షన్ల కోసం చెప్పినా ఇంకా పాత పడిపోయింది, ఇంకా కొత్తదేమన్నా మళ్ళీ మాట్లాడతలే అని చెప్తాడు. 4వ తారీఖు నుంచే ఇంప్లిమెంట్ చేస్తాను. మరి ఇప్పటిదాకా దానికి ఇంకా మొదలే పెట్టలే, దాన్ని ఇమ్మీడియట్ గా మొదలు పెట్టాలి. ఆయన చెప్పిన మాట ప్రకారము దళిత బంధును ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, కేవలం హుజూరాబాద్ లోనే కాదు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో వాటిని అమలు చేయాలి. ఆయన ఏం చెప్తుంటే ఫస్ట్ ఫేజ్ కింద 100 ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందికి ఇస్తారంటున్నాడు. మొన్న ఏం చెప్పిండు? ప్రతి కుటుంబానికి ఇస్తానే. ఆయన ఇచ్చేది మళ్ళీ 4-5 ఏళ్ళ తర్వాత అంటే మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఒక ఆశ పెడుతుండు. కాబట్టి ప్రజలందరూ కూడా వీటన్నింటినీ గమనించుకోవాలి. ఆయన చేసే మోసాన్ని మనం గమనించుకోవాలి. ఓట్ల కోసమే రాజకీయం చేసేటటువంటి కేసీఆర్ కు గుణపాఠం చెప్పినటువంటి హుజూరాబాద్ ప్రజలు, దుబ్బాక ప్రజలను, రాష్ట్రం అంతా కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీలో రేపు భవిష్యత్తులో ఎప్పుడు సెషన్ జరిగినా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ సాధించినటువంటి లక్ష్యాన్ని
ప్రతి అహర్నిశలు అడుగడుగునా ప్రశ్నించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి పాలన రావాలంటే ప్రజాస్వామ్యయుతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ రావాలని ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా నడుం బిగించి పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు బూత్ దగ్గర నుంచి పన్నా ప్రముఖ దగ్గర నుంచి ప్రతి కార్యకర్త కింది స్థాయి నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కరు కార్యకర్తలుగా మనం వచ్చే ఎన్నికల్లో అధికారంలో వచ్చేంత వరకు కూడా ఏ మాత్రం కూడా ఒక అడుగు కూడా తగ్గకుండా అడుగడుగునా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఇంకా మనం మాట్లాడుకునేది ముందు మస్తు రోజులు ఉన్నాయి ఇంకా మాట్లాడుకోవడానికి కలవడానికి. కాబట్టి అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఒక సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఒక మాట చెప్పి ముగిస్తా. మొన్న కేసీఆర్ ఏమంటున్నాడు, కేంద్రంలో నరేంద్ర మోడీ అయ్యదా సొత్తు ఇస్తున్నా అంటుంటే అయ్యదా సొత్తు అంటున్నాడు. నరేంద్ర మోడీ ఏడో నీ లెక్క నీ అయ్య సొత్తులాగా ఆయన ఎప్పుడు భావించలేదని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు కూడా నీ ఫోటోలు పెట్టుకుంటే కూడా ఒక్కరోజు ఎక్కడ ప్రశ్నించలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు కేసీఆర్, ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ ఆయన అయ్య సొత్తా, ఆయన ఇచ్చినటువంటి రైతు బంధు ఆయన అయ్య తాత సొత్తా, ఆయన ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ వాళ్ళ తాత సొత్తా, నేను ఇస్తున్నా ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు అంటారు, ఎవరు సొత్తు ఇస్తున్నావు, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ ఇంట్లోకే తెలంగాణలో పెద్ద ఎత్తున మంచి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం మనది. ఒక ధనిక రాసినటువంటి తెలంగాణను ఈరోజు అప్పుల కూపంలోకి నెడతా ఉన్నాడు కేసీఆర్. ఈరోజు తెలంగాణలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇచ్చిన అన్ని హామీలను మోసం చేసి కేవలం ఓట్లప్పుడు దుబ్బాక బదులకు వచ్చి ధన శిల ఫలకాలు వేసింది. హుజురాబాద్ కు పోయిన ధన ఆ 5 నెలల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు మొదలుపెట్టింది. మరి అన్ని రోజులు ఏం చేసిండు, ఓట్లు వస్తేనే వాళ్ళకి అభివృద్ధి అనేది గుర్తుకు వస్తుంది. ఓట్లు వచ్చే వాళ్ళకి ఇంకేం గుర్తుకు రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుభవం లేమున్నటువంటి వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ప్రభుత్వం మెడలు వంచి అది వాళ్ళ అయ్య సొత్తు కాదు, వాళ్ళ తాత సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా చూడాలని తెలంగాణ కోసం పోరాటం చేశాం. సిరిసిల్లను, సిద్దిపేటను, గజ్వేలి మాత్రమే అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా వేరే తెలంగాణ. అది మీ తాతల సొత్తు కాదు, మీ అయ్యల సొత్తు కాదు, కేవలం మీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి. అన్ని నియోజకవర్గాలకు సమాన నిధులు ఇవ్వాలి, సమానంగా అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినట్టుగా మనం భావించాలి. కానీ కేవలం తమ కుటుంబం ఉన్న కాడిని డెవలప్మెంట్ చేసుకుంటాం, మిగతా ప్రాంతాన్ని అంతా కూడా ఎడారులుగా మారుస్తామంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తిరగబడాల్సినటువంటి రోజులు వచ్చినాయని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి అభినందనలు. రఘునందన్ గారికి అభినందనలు. అసెంబ్లీలో మరి అందరూ కూడా భవిష్యత్తులో తెలంగాణ అసెంబ్లీలో మరి కేసీఆర్ తక్కువ మెంబర్లు ఉన్నారు, మేము 100 పైన ఉన్నాం, మీరు 3 ఉన్నారు, మీకు ఇన్ని నిమిషాలే వస్తుంది, ఇంతే వస్తుంది అంటే కూడా మైకులు ఇరగొట్టి వాళ్ళ మీద కొట్టాలి, కానీ వదిలిపెట్టి బయటికి రావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి. చివరగా ఈరోజు మన ముఖ్య అతిథి గౌరవనీయులు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని కుట్రలు కుతంత్రాలని ఛేదించుకొని బరి గీసి దుబ్బాకలు ఎట్లా కొట్లాడినామో గట్లే కొట్లాడి గెలిచి వచ్చినటువంటి అన్న, 3 సార్లు మంత్రి, 1 సారి ఫ్లోర్ లీడరు, 6 సార్లు శాసనసభ్యునిగా పనిచేసినటువంటి పేద ప్రజల పెన్నిధి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సింది కోరుతాను. నేను మీకు పరీక్ష పెట్టాను కానీ 2 గంటలకు మొదలుపెట్టి 6 అవుతున్నట్టున్నది. 4 గంటలకు కంటిన్యూస్గా స్పీచెస్ అయినాయి. మీ ఓపికని నేను పరీక్షించదలుచుకోవాలి కానీ 2 మాటలు చెప్పిపోతా, మీకు గుర్తు చేస్తా, చెప్పుకోవడం కాదు, గుర్తు చేసిపోతా. 30వ తారీఖు నాకు మీ మెదక్ పాత జిల్లాతో అనుబంధం ఉంది నాకు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్న సమయంలో
ఆనాడు రాధాకృష్ణ దేశపాండే ఆ జిల్లా అధ్యక్షులు, వారు నన్ను పార్టీకి పట్టుకపోయిన జిల్లా కాబట్టి ఇదే జిల్లాలో చిల్లర కారణాన్ని చూపి నన్ను బయటికి వెళ్ళగొట్టిన రోజు మే 2వ తారీఖు. నన్ను బయటికి వెళ్ళగొట్టిన రోజు మే 2వ తారీఖు. మే 2వ తారీఖు నాడు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి. మా నియోజకవర్గ ఫోన్లేమో, అన్నా గిట్ల చేసింది ఏందే కేసీఆర్, వాడుకొని నట్టేట్ల ముంచగదనే అని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఉంటే, తెలంగాణ ప్రజలేమో ఇంకో రకంగా ఫోన్ చేస్తారు. అన్నా కంగ్రాట్స్ అంటాను. నన్ను నాకు అర్థం కాలేదు. మా వాళ్ళేమో హుజరాబాద్ ప్రజలేమో నమ్మించి నట్టేట ముంచిండని చెప్పి బాధపడతా ఉంటే, యావత్ తెలంగాణ ప్రజలు, ఆనాటి తెలంగాణ ఉద్యమ సహచరులు, సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళేమో నాకు కంగ్రాచులేషన్ చెప్పింది. నేను తట్టుకోలేక అడిగిన, ఏందా మీరు కంగ్రాచులేషన్ చెప్తున్నారు అంటే, బానిసత్వం నుంచి విముక్తి పొందినందుకు, రెండవది మాకొక ఆయుధంగా దొరికినందుకు నీకు కంగ్రాట్స్ అని చెప్పింది. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటే మాత్రమే సుఖమని, శాంతి అని, గౌరవం అని చెప్పి చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు. అధికారంలో లేకపోతేనే సుఖం, శాంతి, తృప్తి దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా అన్నాక చెప్పింది, 2004లో మేము అధికారంలో లేము, ఏదో కొద్ది రోజుల పాటు కొంత హానిమూల్యకు ఉండొచ్చు, కానీ 2004 నుంచి 2014 వరకు మేము అధికార పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమాన్ని మాత్రమే ఆ నాయకత్వం వహించి ముందు తీసుకుపోయిన బిడ్డలం మేము. ఆనాడు పోటీ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలే, ఎన్నడూ కూడా ఓడిపోలే. మమ్మల్ని 2 మాటలు చెప్పేది మాకు, మిమ్మల్ని గెలిపిస్తున్నది సీసీ రోడ్లకు కాదు కోసం బిడ్డ, మిమ్మల్ని గెలిపిస్తున్నది మోరీలు కట్టమని కాదు బిడ్డ, మిమ్మల్ని గెలిపిస్తున్నది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరడానికి బిడ్డ అని చెప్తుంది. ఆ కర్తవ్యాన్ని సమున్నతంగా నిలిపిన బిడ్డలం కాబట్టే గౌరవంగా గర్వపడి మమ్మల్ని గెలిపించింది. కానీ ఇవాళ మళ్ళా అదే బాధ్యత మళ్ళీ ఇచ్చింది నాకు. నిజంగా మా జీవితం మాకు కొంతమంది రాసి పెట్టినట్టున్నది. బానిస మనస్తత్వం, ఈ రెండు లేని వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నా కొట్లాడతారు, అధికారంలో లేకుండా కూడా కొట్లాడతారు. నేను 2014 వరకు అధికారంలో లేకుండా కొట్లాడినా, 2014 వరకు తర్వాత ఇళ్ళ కొట్టేంత వరకు కూడా నేను నీకు బానిసని కాదని కొట్లాడి, నేను పదవుల కోసం పెదవులు మూసేవాడిని కాదు, నేను దానికోసం రాలే. నేను ఈ పదవి నాకు గౌరవాన్ని ఇవ్వాలి, ఈ పదవి నాకు జీవితంలో తృప్తిని ఇవ్వాలి, ఈ పదవి ప్రజలు మెచ్చే పద్ధతిలో ఉండాలని చెప్పి భావించడం. కానీ అది అక్కడ దొరుకుతలేదని చెప్పి భావించి మేము పెనుగులాడినాం. ఆ పెనుగులాడే విషయం బయటికి రాకపోవచ్చు, దాని పర్యవస్థానం మే 2వ తారీఖున విషయం మర్చిపోకండి. ఈటల రాజేందర్ అంటోడు 18 సంవత్సరాల కాలంలో ఎట్లా నీకు తమ్ముడవుతాడు, నీకెట్లా నమ్మిన బంట అవుతాడు, ఒక ఉద్యమ సహచరుడు అవుతాడు, గొప్ప శాసనసభ్యుడు అవుతాడు, గొప్ప ఆర్థిక మంత్రి అవుతాడు, కష్టకాలంలో ఆదుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఎట్లయితాడు, రాత్రి ఎట్లా దయ్యమవుతాడు, ఎట్లా దయ్యమవుతాడు. కానీ వాళ్ళ ప్రజలు